మంత్రానికి అర్థాన్ని మననం చేసుకుంటూ గుప్పుడు మూసేయండి, పొత్తికడులో ఉంచండి. రేచనం చేస్తూ ముందుకి పూరకం చేస్తూ వజ్రాసనంలోకి కళ్ళు మూసుకోవాలి. ఒకప్పుడు ముందు సాగుతుంది కనుక ముడుచుకుంటుంది. ఆ తర్వాత దానికి విపరీత దిశలో ముడుచుకోవడం సాగడం జరుగుతుంది. కళ్ళు మూసుకోవాలి. దీనంతా గమనించుకుంటూ మీరు అనుకుంటారు యోగం అంటే ఆసనం అని కాదు. గమనించు, మనసు చేసే పని మీద వస్తే దాని యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ. మనసు చేసే పని వస్తే మనసు అటు తిరగదు. మనసు అటు తిరగకపోతే దాని పేరు నిరోధం. అరెస్ట్. మనసు తిరుగుడు అలవాటైంది. శరీరానికి తిరిగితే అలసిపోద్ది, మనసు కూర్చుంటే అలసిపోద్ది. కానీ మనసు తిరిగితే చాలా కష్టం. అందుకని మనం చిత్తవృత్తి నిరోధాన్ని తెలుసుకోవాలి. విశ్రాంతి మార్చాలి. పిల్లాసనం కాలు వేసినప్పుడు నడ్డు వంగాలి, నడ్డు వేసినప్పుడు తల వంగాలి, నడ్డు వేసినప్పుడు పూరకం చేయాలి, నడ్డు వేసినప్పుడు మెడలో వాళ్ళు జాగ్రత్త చేయాలి, యోగం చేయాలి, రుజువు చేయాలి. విశ్రాంతి వజ్రాసనం. మనం ఏం చేసామా లేదా? చేసిందని గమనించామా లేదా? గమనించింది చేసింది ఒకట అన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో సంగతి ఏంటంటే ఎవరేం చేస్తున్నారో చూడకండి. ఎవరికి వారే ఒక్కరు, ఎవరికి వారే యమునా తీరే. యమునా అంటే యమ నియమాలు. ఎవరి యమ నియమాలు వారే అనుసరించాలి. శునక కుక్క తెలుగు శాసిస్తారు. కుక్క శాస్త్రం ఊరంతా తిరిగి వచ్చి కూసని కుక్క ఎట్లయితే శాసిస్తుందో గవ్వగా సొల్లు గార్చినట్టు. మనం సొల్లు గార్చదు, నీళ్ళంతా చేయాలి. శనకం విశ్రాంతి. నక్క గులా విశ్రాంతి. సింహ విశ్రాంతి. హాస్య లేడీస్ కాళ్ళు కూర్చోబెట్టండి. కాదు వీడియో ఇస్తాను, అది కూర్చోండి. శశాంక అంటే పొట్టి శాస్త్రం గోవరిస్తే
విశ్రాంతి కళ్ళు పండ్లు గుండెలు ఊపిరితిత్తులు లివరు ఇవన్నీ 3 సంవత్సరాల దాకా మనకు సహకరిస్తారంటే ఏ ఔషధం పనిచేయదు. చాలా గొప్ప ఔషధం. పునరుజ్జీవన విధానం ఇది. యోగం అంటే శరీరానికి ప్రాణానికి మనసుకు పునరుజ్జీవన విధానం. ఇంకా 2 కోశాలు, విజ్ఞానమయ కోశం ఆనందమయ. విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశానికి పునరుజ్జీవన విధానం అనేది యోగ శాస్త్రం, గీతా శాస్త్రం, ఉపనిషత్తులు మొదలైనవి వాటిని పునరుజ్జీవనం చేస్తాయి. రీజ్యువినేషన్, పునరుజ్జీవనం. 100 సంవత్సరాల దాకా బ్రతకాలి. ఆయన పండితులు లేదా పురోహితులు ఆశీర్వదిస్తారు, కానీ ఆయనే 50 ఏళ్ళకి వస్తే ఉంటాడో పోతాడో తెలియదు. అందుకని అటువంటి ఆశీర్వాదాలు పనికిరావు. మన ఆశీస్సులు మనమే పెట్టుకోవాలి ఇటువంటి సాధన ద్వారా. ఇప్పుడు శశాంక ఉష ర్యాబిట్ క్యాబిన్ ఫోర్స్ కళ్ళు మూసుకోవాలి. ఒకసారి ర్యాబిట్లోకి రావాలి, పెడతారా క్యామెల్లోకి రావాలి. ర్యాబిట్ వస్తూ అవరణ విధానం చక్రం సంధానం 300 మూలాధారంలో పెట్టి క్యాబిన్ పోయి వస్తూ ఆరోహణ విధానం క్షేత్రానుసంధానం కుంభకం 2 బంధులు వాళ్ళు చూసుకోవాలి. లోపల దిగాలి, దిగిన తర్వాత ఎక్కాలి, ఎక్కి దిగాలి, దిగి ఎక్కాలి, ఎక్కి దిగాలి, దిగి ఎక్కాలి, ఎక్కి దిగాలి, దిగి ఎక్కాలి, ఎక్కి దిగాలి. బస్ ఈ లోపల మనసు అలసిపోతుంది. అప్పుడు తప్పుడు చేకూర్చుంది. మామూలు పరుగులో దానికి అలసి రాదు. ఇది కండరం, ఇది కీలు, ఇది కాళ్ళు, ఇది ప్రాణం, ఇది మనసు గమనించుకుంటే ఇంత రోగం ఎవరితో వారికే ఉంది. నీలోని గణరా నిజము. ర్యాబిట్ కోసం విశ్రాంతి. కాలు ముందుకు దాల్చండి. వేళ్ళకి ఎక్సర్సైజ్ చేయండి. మొదలు ముందు వస్తూ రేచకం, పైకి లెఫ్ట్ పూరకం, కలిపి వంచాలి, విప్పదీసి వెనక్కి వంచాలి. ఐదు సార్లు తర్వాత చీలమెండల ముందుకు వెనక్కి కూరగాయలుగా వెళ్తూ వాళ్ళు టీవీలో వీళ్ళు వాడరేసిన కాదు, మాకు మంచి సీరియల్ పౌడర్ వేస్తుంది అంటారు. పౌడర్లు టీవీ నీళ్ళు పడాయి. ఆడ మగ అంతే, మనిషి అంతే పడతారు. వాళ్ళు అందులో లీడరు అది రైట్ లాటరల్ లెఫ్ట్ లాటరల్ రొటేషన్. జరిపి వాటినే ముందు కంప్యూటర్ చేసేది వేయలే కానీ ఏంటంటే బటర్ఫ్లై ఇద్దరు బొమ్మలు బట్టి 3 నిమిషాలు కలపాలి. వాళ్ళ దూరం నుంచి ఇది ముఖాలు అర్థం అవుతాయి. ఇప్పుడు పద్మాసనం కానీ సుఖాసనం కానీ సిద్ధాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ ఏదైనా ఉంటాయి. ఇది అర్ధ పద్మాసనం. సుఖాసనం అంటే సక్రముఖుల మిట్లు. ఆ సార్ ఏం పని చేస్తారా? ఏం పేరు నాన్న? ఏం పేరు? బాగా మంచారా? ఈ మంచారు ముందు జరిగే
నేను గడవాలంటే ఇక్కడ ఇలా ముందురా నా ముందుగా నేను జాబ్ పెట్టుకుంటా ఇక్కడ కూర్చోపోయాను అట్లా కాదు సార్.